లోపలికి రావచ్చా? రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరు ఇంకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను. మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే. మీరిలా దెప్పి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను. మరి అంత ఊహించగలిగిన మీరు మా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు? ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా. వియ్యపురాలుగా? ఆ రోజు 10 మందిలో ఏమన్నారు? కాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే. మా మాట అబద్ధం, మా మనసు అబద్ధం, మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే. ఇప్పుడు ఉన్నట్టుంది నేను అంత అర్హురాలైపోయానా? అర్హతల్ని నిర్ణయించేది డబ్బే అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాన్ని సుమిత్రాదేవి గారు. కానీ ఒక్క మాట, ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువయ్యాయని కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే. కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా? మీకు పెద్ద కూతురుందని, ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురన్నారు. అది అబద్ధం కాదా? కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు. అది అబద్ధం కాదా? అవకాశం వచ్చింది కదా అని మీరెన్నైనా అడగొచ్చు. కానీ అబద్ధం వేరు, మోసం వేరు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు. మేము చేసిన మోసమే అనిపిస్తే మీరు రోషం చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను, కానీ దిగజారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు. చూడండి, మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో వేయమండాలని వచ్చాను. ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేశాను, అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున